రే మామ ఎగ్జామ్ ఫెయిల్ అయినారా? చదవకుండా పాస్ అయ్యి నువ్వు గూగుల్ వారా? మామ నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందిరా నన్ను. రే డబ్బులు లేకపోతే మనం సెకండ్ షోకే పోలేము. అట్లాంటి నువ్వు చేయకపోతే నీతో సంసారం చేస్తాను ఎట్లా అనుకున్నావురా? మామ ప్యాకెట్ లో 2 లక్షలు పోయినాయిరా. రే ప్యాకెట్ ఆడి పాండవులు ఏం చేయలేకపోయినారా? నువ్వు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అనుకుంటువా ఏమన్నా? రే మనోళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదురా. జాబ్ లేకుండా 5 years ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళే పట్టించుకోర్రా. నువ్వు మన వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? రే మామ నాకు డయాబెటీస్ అంటరా. రే సరిగ్గా డైట్ చేసి జిమ్ పోయే వాళ్ళే ఈ రోజు రేపు హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారా. నువ్వు సిగరెట్లు తాక్కుంటా సమోసా తింటావు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? డయాబెటీస్ రాక ధనలక్ష్మి ఇంటికి వస్తుందా? ఈ రోజు నా బర్త్డే రా. పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరము బర్త్డే వస్తుందిరా. దీంట్లో నువ్వు తాగిచ్చిండేది ఏముంది? అరే ఎందుకు రా మాతో పెద్దగా మాట్లాడు? రే మీరు మాట్లాడేది మొత్తం అమ్మాయిలు మందు గురించే కదరా. మీతో మాట్లాడి కొత్తగా నేర్చుకునేది ఏం లేదులే అని వదిలేసిన. అమ్మాయిలు సెన్సిటివ్ వాళ్ళే రా ఈక్వల్ గా చూడమన్నారు. ప్రెగ్నెంట్. పాపా ఎందుకు ఇదేదో అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను? మా ఇంటి కుక్కకి 4 పిల్లలు పుట్టినాయి. మా అమ్మ రియా ఇక్కడ. రియా డయేరియా వచ్చి బాత్రూమ్ పోయింది. నువ్వు కూడా పోతావా? మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా క్లాస్ లో టాపర్ కూడా అప్పట్లో ఫస్ట్ ర్యాంకే వచ్చేదంటే పాపం. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు ఏం చేయడం లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిందని మొన్ననే సూసైడ్ చేసుకున్నాడు. మామ 2 months యానివర్సరీ చేస్తున్నాం రా మా లవ్ స్టోరీకి. రే యానివర్సరీ బై డెఫినేషన్ 1 year అని రా. చదువుకోనే పాస్ అయినావా లేకుంటే? రే మామ నేను లేకుండా బతకలేనని చెప్పింది రా నా గర్ల్ ఫ్రెండ్. దాని ఎక్స్ కూడా ఇదే మాట చెప్పింటదిలే. నువ్వు ఆవేశపడకుండా వెయిట్ చేయి.